హాయ్ వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. రికార్డ్స్ కొట్టాలన్నా, ఆ రికార్డ్స్ ని బద్దలు కొట్టాలన్నా అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే అవుతుందని కాటమరాయుడి రెమ్యునరేషన్ చూస్తే అర్థమవుతుంది. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది అని గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. పవన్ కళ్యాణ్ కి అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళను లెక్కించలేదు. ఇది ప్రస్తుతం పవన్ అభిమానులు చెప్పుకుంటున్న డైలాగ్. కాటమరాయుడికి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ చూసి షాక్ అవుతున్న వారందరికీ అభిమానులు ఒక్కటే చెప్తున్నారు, అంత పెద్ద మొత్తంగా తీసుకున్నది ఆయన కోసం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి డబ్బులే కావాలనుకుంటే సంవత్సరానికి 3 లేక 4 సినిమాలు తీసేవాడు కదా, దండిగా డబ్బులు సంపాదించేవాడు. కానీ అలా చేయట్లేదే అని పవనిజం సభ్యులు ఫేస్బుక్ స్టేటస్లు పెడుతున్నారు. ముమ్మాటికి 33 కోట్లు తీసుకున్నది ఆయన కోసం కాదు, జనం కోసం, పేద ప్రజల కోసం, చేనేత కార్మికుల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, వికలాంగుల కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం, అభాగ్యుల కోసం, దళితుల కోసం, దగాపడ్డ చెల్లెళ్ల కోసం, రోడ్ల బాగు కోసం, రోడ్డున పడ్డ వారి జీవితాల కోసం, అవినీతిని అంతమొందించడానికి, దారిద్ర్యాన్ని పారద్రోలడానికి. అందుకోసం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున రెమ్యునరేషన్ తీసుకున్నాడని అభిమానగణం ఫేస్బుక్ లో స్టేటస్ పెడుతున్నారు, ట్విట్టర్ లో ట్వీట్తున్నారు. ఏది ఏమైతేనే ఓ మంచి పని సంకల్పించినప్పుడు దానికి కావాల్సినవి అన్ని దేవుడే సమకూరుస్తాడని పవన్ కళ్యాణ్ విషయంలో నిజమైపోయింది. అందుకే ఆయన వెంట అభిమానులతో పాటు ఆ దేవుడు కూడా ఉంటాడని తెలుస్తోంది.